మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భయంకరమైనటువంటి పేలుడు పదార్థాలను తీసుకెళ్లే వాహనాలకు లెక్కే లేకుండా పోతుంది. ఇదే అక్రమ మార్గం ద్వారా ఇదే రోడ్డు గుండా వెళ్తుంటాయి. మొన్ననే బాపట్లలో దొరికినటువంటి పదార్థాలు పేలుడు పదార్థాలు 5,000 కిలోల పదార్థాలు దొరికాయి. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ సమస్య, ఒకవైపు సాల్వో ఇండస్ట్రీస్ లో ఎక్స్ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ లో ఏం తయారైతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పేలుడు పదార్థాలు అన్ని కూడా ఇందులో నుంచే తయారవుతాయి. పెమా చట్టాన్ని ఉల్లంఘించి ఇక్కడ మొత్తం కార్యకలాపాలు జరిపిస్తున్నారు. కెమికల్స్ లో ఏమేమి తయారైతుందని చూడాల్సినటువంటి బాధ్యత అయితే అధికారులపై ఉందని చెప్పి సుమన్ టీవీ కోరుకున్న పరిస్థితి. సాల్వో ఎక్స్ప్లోజివ్ అధినేత జయరాం రెడ్డి అరాచకాలు అంతుచిక్కడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అక్రమ దారి ఇదే దారి, ఈ దారి గుండానే మొత్తం కూడా సాల్వోకు సంబంధించి వెహికల్స్ అన్ని వెళ్తుంటాయి. మరి నిజంగా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఇవంతా కూడా ట్యాగింగ్ రూపకంగా ఉండాలి. ఈ భయంకరమైనటువంటి పేలుడు పదార్థాలను తీసుకెళ్లే వాహనాలకు లెక్కే లేకుండా పోతుంది. మనం చూసినంత సేపట్లో ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. మరి దీనిని ఎవరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది? అసలు అధికారులు ఏ అధికారులు చూసుకోవాలి? ఎంత పోతుంది, ఏ పదార్థాలు పోతుంది, మొత్తము ఎంత జిల్టెన్ 6 వెళ్తున్నాయి, అదేవిధంగా ఏ పేలుడు పదార్థాలు వెళ్తున్నాయి కూడా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఇదే అక్రమ మార్గం ద్వారా ఇదే రోడ్డు గుండా వెళ్తుంటాయి. మనం చూస్తున్నాం కంపెనీ ఇదే సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ మొత్తం కూడా 100 ఎకరాల్లో ఇక్కడ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వ భూమిలో ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ అది వదిలేస్తే ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారవుతున్నాయి, ఏమేమి బయటికి వెళ్తున్నాయి? ఎందుకంటే మొన్ననే బాపట్లలో దొరికినటువంటి పదార్థాలు పేలుడు పదార్థాలు 5,000 కిలోల పదార్థాలు దొరికాయి. దాంట్లో కేసు కూడా నమోదైంది. A6 గా జయరాం రెడ్డి ఉన్నాడు. మరి నిజంగా ఈ దారి గుండానే ఇదంతా కూడా అక్రమ దారి అని చెప్పవచ్చు. ఈ దారి గుండానే ఉంది. ఎందుకంటే మొత్తం కూడా ప్రహారీ గోడ కట్టాడు. ప్రహారీ గోడ పక్కన ఉన్నటువంటి ఈ దారి గుండానే రాత్రి వేళల్లో ఎన్నో వాహనాలు వెళ్తుంటాయి. మనం చూస్తున్నాం ప్రతి గోడ కూడా అపాయము, సాల్వో ఇండస్ట్రీస్ అని చెప్పి, డేంజర్ అని చెప్పి రాసినటువంటి అంటే ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తుంటాయి. ఇలాంటి రాసినప్పుడు దాని తగ్గట్టుగా ఉండాల్సినటువంటి జయరాం రెడ్డి మాత్రము రాత్రి వేళల్లో విపరీతమైనటువంటి లారీలను పంపిస్తున్నాడు. పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి. మనం చూసాం, ఇక్కడికి వచ్చి చూసినటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద వాహనాలు అయితే వెళ్తున్నాయి. ఈ వాహనాలన్నీ కూడా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించే వెళ్తున్నాయని చెప్పవచ్చు. మరి ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి సందర్భంలో కూడా చాలా లారీలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇదంతా కూడా సాల్వో కంపెనీ 100 ఎకరాల్లో ఇందులో ఉన్నాయి. చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. మరి ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ సమస్య, ఒకవైపు సాల్వో ఇండస్ట్రీస్ లో ఎక్స్ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ లో ఏం తయారైతుందో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మరి పేలుడు పదార్థాలు ఇటువైపు వెళ్తున్నాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇటు ఉగ్రవాదుల ముప్పు ఉంది, అదేవిధంగా మావోయిస్టుల సంబంధించి కూడా దాడులు ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా దంతెవాడ కావచ్చు, అక్కడ కూడా జరుగుతుంటుంది. మరి ఎక్కడికి ఈ పదార్థాలన్నీ కూడా ఎటుపోతున్నాయి ఇవన్నీ కూడా చూడాలి. మరి సాల్వో ఇండస్ట్రీస్ లో ఏవేవి తయారవుతున్నాయి, ఎక్స్ప్లోజివ్స్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి చూడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. ఒక ACP స్థాయి అధికారి చూస్తూ హ్యాండ్ ఓవర్ లో కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి అలాంటి ఉన్నాయా లేవా, ట్యాగింగ్ రూపకంగా ఉన్నాయా, వెళ్తున్నాయా లేవా కూడా చూడాలి. మనం చూసిన చేపట్లోనే చాలా వెహికల్స్ వెళ్ళాయి. కానీ మరి అవి ఎలా వెళ్తున్నాయి, వాటంతా కూడా రూల్ ప్రకారం వెళ్తుందా లేదా అని కూడా చూడాలి. ఈ మార్గం గుండానే వెళ్తుంది, ఈ మార్గం గుండానే ఈ చెట్ల నుంచి ఈ పర్యావరణానికి హాని కలిగిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చెట్ల నుండి మధ్యలో ఒక దారి చేశాడు, ఆ దారి గుండానే బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చూస్తున్నాం. మరి నిజంగా ఈ సాల్వో కంపెనీ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా సాల్వో ఇండస్ట్రీస్ మొత్తం ప్రహారీ గోడ కట్టి చుట్టూ మొత్తం కూడా ఈ 100 ఎకరాలకు ప్రహారీ గోడ కట్టి లోపల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మరి ఏ పదార్థాలు తయారవుతున్నాయి, ఎలాంటి జెలటిస్టిక్స్ తయారవుతున్నాయి, అదేవిధంగా ఇంకా ఏమేమి తయారవుతున్నాయి కూడా చూడాల్సినటువంటి బాధ్యత అయితే అధికారుల పైన ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇలా ఎన్నో రకాల పదార్థాలు, పేలుడు పదార్థాలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి మైనింగ్ కూడా ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటారు, జిల్టెన్ 6 అని చెప్పవచ్చు. మరి ఇంకా ఏమేమి పదార్థాలు తయారవుతున్నాయి, మరి ఇవన్నీ కూడా సరైనయా కావా అని కూడా చూడాల్సినటువంటి
బాధ్యత అధికారుల పైన ఉంది. ఎందుకంటే ఇలా డిటనేటర్స్ కూడా తయారవుతుంటాయి. అవన్నీ కూడా కొన్ని ఎలక్ట్రికల్ డిటనేటర్స్ కూడా ఉన్నాయి. 1000 టన్నుల వరకు పేలుడు పదార్థాలు తయారు చేస్తాం రోజు అని చెప్తున్నారు. ఆ 1000 టన్నుల పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా చూడాలి. అదే విధంగా కొన్ని టండర్ బోల్ట్ సంబంధించి పదార్థాలు కూడా తయారు చేస్తున్నారు. అవి కూడా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం నిజంగా మరి సాల్వో కంపెనీ అధినేత అరాచకాలు మాత్రం ముక్కుమీరాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పదార్థాలు పేలుడు పదార్థాలు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం మొన్న చూసాం బాపట్ల దొరికినటువంటి సంఘటనే కావచ్చు. ఇంతకుముందు చాలా సార్లు కూడా చాలా దగ్గర కూడా దొరికినటువంటి పరిస్థితి. మరి మొత్తం కూడా ఇక్కడ పేలుడు పదార్థాలు అన్ని కూడా ఇందులో నుంచే తయారవుతాయి. ఎలాంటి తయారవుతున్నాయి, అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, ఇంకా జిలిటేసిక్స్ ఎలాంటివి, అదే విధంగా మనం చెప్పినాం ఇంతకుముందు టండర్ బోల్ట్ సంబంధించి ఎంత మోతాదులో తయారు చేస్తారు, ఏం తయారు చేస్తారని చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. మొత్తం కూడా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఇక్కడ మొత్తం కార్యకలాపాలు జరిపిస్తున్నారు. ఇతరు నిజంగా ధనార్జన ధ్యేయంగా పనిచేస్తారని చెప్పవచ్చు. ఎవరిని పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అధికారులు వచ్చి కూడా మొత్తం ఎంక్వైరీ చేయాలి, తూతు మంత్రంగానే ఎంక్వైరీ చేసి వెళ్తున్నారని చెప్పి చాలా మంది మనతో చెప్పారు. కాబట్టి ఇకనైనా మొత్తం కూడా ఇక్కడ ఏమేమి తయారవుతుంది, సాల్వో ఇండస్ట్రియల్ అండ్ కెమికల్స్ లో ఏమేమి తయారవుతుందని చూడాల్సినటువంటి బాధ్యత అయితే అధికారులపై ఉందని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకున్న పరిస్థితి. ఇది సాల్వో ఇండస్ట్రీ దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్.